హన్నా ప్రార్థన చేయడానికి వచ్చింది గర్భఫలము లేకుండా. అయ్యా, అందరికీ పక్కనున్న వాళ్ళందరికీ గర్భఫలం వస్తుంది కానీ నా కడుపు పండడం లేదు. ఇదిగో నా బ్రతుకు మోడు బారిపోయింది. అందరూ నన్ను గొడ్రాలంటున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారు. నా పరిస్థితి ఇదేయా అని చెప్పి దేవుడి మందిరంలో నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకుడైన ఏలీ వచ్చి అంటాడు, అమ్మా, నీ ప్రార్థన వినబడింది, ఖచ్చితంగా నీ ప్రార్థన నెరవేర్చబడుతుంది అని చెప్పి ఏలీ మాట్లాడాడు. స్తోత్రం కలుగునుగాక. ధైర్యపరిచాడు. నీ ప్రార్థన జరిగిద్ది అని చెప్పి ఏలీ ఒక దూతలాగా, ప్రతినిధిలాగా ఉండి ఆ సేవకుడైన ఏలీ చెప్తున్నాడు హన్నాకి, వచ్చే సంవత్సరం కల్లా గొప్ప అద్భుతం చూస్తావు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను సేవకుడుగా చెప్తున్నా, మీ కుటుంబాలు దీవించబడునుగాక. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ హన్నా దుఃఖముఖాన్ని మానిపోయింది. ఒకసారి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోండి, మీ మొహాలు ఎప్పుడు దుఃఖముఖమే. సేవకుడు ప్రవచనం చెప్పని, దర్శనం చెప్పని, జరిగిద్దని చెప్పని, ఏ చెప్పని, ఎప్పుడు చూసినా అన్న అట్లా కాదు. నీకు గర్భఫలం వచ్చిద్దమ్మా అంటే ఆ రోజు మంచిగా బిర్యానీ తిన్నదంట, సంతోషంగా ఉన్నదంట. ఆ రోజు నుంచి ఏడుపే మానేసిందంట. ఎందుకనంటే సేవకుడు చెప్పాడు, నా గర్భము నా దేవుడు తెరవబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో నాట నుండి దుఃఖముఖముగా ఉండటం మానేసి ఆ రోజు నుంచి మంచిగా తింటూ ఉందంట. ఈరోజు ప్రతి తల్లికి ముద్ద దిగట్లా. ప్రార్థన చేసే ఆమె, ఉపవాసం ఉండే ఆమె, కన్నీరు గార్చే ఆమె, దర్శనాలు చూసే ఆమె ముద్ద దిగదు. ఎందుకనంటే నమ్మకం లేదు కార్యం జరిగిద్దని పిల్లల విషయాల్లో. ప్రతి తల్లి ఏడుస్తూ ఉంది కుమారుడి కోసం. ప్రతి ఒక్కరికి కూడా నోట్లోకి అన్నం పోట్ల. కారణం ఏంటంటే దిగులు. పండగ రోజు బిర్యానీలు చేసుకున్నా, కొత్త బట్టలు వేసుకున్నా, ముఖాలన్నీ కూడా దుఃఖముఖంతో ఉంటా ఉన్నాయి. కానీ ఏలీ చెప్తున్నాడు, హన్నా దుఃఖము మాన్పబడుతుంది అని. హల్లెలూయా.